నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను మురళి. 7 ఏళ్లుగా దేశవాసుల్లో ఉత్కంఠ రేపుతున్న పౌరసత్వ సవరణ చట్టం ఎట్టకేలకు అమల్లోకి వచ్చింది. 2019లో రెండోసారి రూపొందించిన ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తున్నట్లు కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ 3-4 రోజుల్లో వెలువడనున్న నేపథ్యంలో మోదీ సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో అరాచకాలకు గురై అక్కడి నుంచి వలస వచ్చిన ముస్లిమేతరులను ఇకపై భారతీయ పౌరులుగా గుర్తించనున్నారు. 2019లోనే ఈ చట్టం పార్లమెంటులో ఆమోదం పొందింది. రాష్ట్రపతి సమ్మతి కూడా అప్పుడే లభించింది. కానీ విపక్షాల అభ్యంతరాలు, దేశవ్యాప్త నిరసనల కారణంగా అమలు వాయిదా పడింది. మరి ఇప్పుడే ఎందుకు అమల్లోకి వచ్చింది? అసలు ఈ చట్టంలో ఏముంది? దీని ద్వారా బీజేపీకి చేకూరే లబ్ధి ఏంటి? ఈ చట్టంపై విపక్షాల అభ్యంతరాలు ఏంటి? ఇవే అంశాలపై మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. పౌరసత్వ సవరణ చట్టం 2019 రాజకీయ బ్రహ్మాస్త్రంగా విపక్షాలు కానీ లేకపోతే కొంతమంది రాజకీయ నిపుణులు కానీ చెప్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. నిజంగా దీన్ని రాజకీయ కోణాల్లో చూడాలా, మతపరమైనటువంటి కోణాల్లో చూడాలా? ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వేసినటువంటి ఒక బ్రహ్మాస్త్రంగా, సంధించినటువంటి ఒక బ్రహ్మాస్త్రంగా చూడాలా? విపక్షాలకు దీనికి సంబంధించి ప్రతిపక్షాలకు సమాధానం ఉందా? దీనిపై ఏ విధంగా స్పందిస్తాయి? ఇప్పటికే కాంగ్రెస్ నుంచి భిన్నమైనటువంటి వాదనలు కావచ్చు, తీవ్ర వ్యతిరేకత కావచ్చు, ఇవన్నీ వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో అసలు దీని వెనుకున్నటువంటి కారణాలేంటి? నిజమైనటువంటి కారణం బయటికి చెప్పేటువంటి కారణమేనా, లేకపోతే అంతర్గతంగా దాగి ఉన్న మర్మం ఏంటి? ఇదే ఇవాల్టి మిడ్ డే డిబేట్. ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, వారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే డాక్టర్ శివకుమార్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, వారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. అలాగే పైలా కృష్ణారెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా కృష్ణారెడ్డి గారు, నమస్తే అండి. నమస్కారం అండి. ఇప్పటికిప్పుడు తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి? పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి ముస్లిమేతరులకి సంబంధించి మాత్రమే తీసుకురావాల్సినటువంటి అవసరం ఏంటి? ఉద్దేశమా, లేకపోతే దురుద్దేశమా, లేకపోతే రాజకీయ కారణమా? మొత్తం మీద ఎలా చూడాలంటారు దీన్ని? ముందుగా మీకు మరియు ఈ ప్యానెల్లో పాల్గొంటున్న పెద్దలకు, అలాగే స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు వందనం తెలియజేసుకుంటూ, ఈ యొక్క చట్టం తీసుకురావడము 75 సంవత్సరాలు లేట్ అయిందనేది మా యొక్క భావన, భారతీయ జనతా పార్టీ యొక్క భావన. ఎందుకు అంటున్నామంటే, గతంలో మనం ఏదైనా అఖండ భారత్ అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఆనాడు బంగ్లాదేశ్ కానీ, భూటాన్ కానీ, నేపాల్ కానీ, అలాగే పాకిస్తాన్ కానీ మన భారతదేశంలోనే అంతర్భాగంగా ఉండే. ఆ అంతర్భాగంలో ఉన్నప్పుడు వారు ఎక్కడెక్కడో కొంతమంది దేశాలుగా విడిపోయినప్పుడు అక్కడ హిందుత్వవాదులు కానీ, భారతదేశం అంటే గౌరవంగా ఉన్న వాళ్ళు కానీ, అలాగే విడిపోయిన దేశంలో ఉండడానికి ఇష్టపడని కొంతమంది వ్యక్తులు భారతదేశానికి వచ్చి వాళ్ళు సెటిల్ అవ్వడం జరిగింది. వాళ్ళు భారతదేశం మీద, అఖండ భారత్ మీద ప్రేమ కొద్దీ వాళ్ళు వచ్చి భారతదేశంలో సెటిల్ అవుతే వారికి ఓటకు ఇవ్వకపోవడము, వాళ్ళు భారతదేశ పౌరులుగా గుర్తించకపోవడము, ఆనాటి కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలను ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకొచ్చి ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని విమర్శలు ఎదురైనా, ఎంతమంది అడ్డుపడ్డా, ఎన్ని పార్టీలు అడ్డుపడ్డా, భారతదేశంలో నివసించే హిందువులుగా భారతదేశంలో ఉందామనే వాళ్లకు కంపల్సరీ భారతదేశ పౌరసత్వం ఇవ్వాల్సి వస్తుంది. వాటికి భారతీయ జనతా పార్టీ కట్టుబడింది. మా మేనిఫెస్టోలోనే చెప్పాము, కాబట్టి దానికి కట్టుబడే చేస్తున్నాము. ఇది ఎందుకు ఇంతకాలం లేట్ అయిందంటే, ఒక డూప్లికేట్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలకు 75 సంవత్సరాలుగా భారతదేశంలో నివసిస్తూ కూడా వాళ్ళు ఎలాంటి ఇది నోచుకోలేకపోయినరు. ఒక పౌరులుగా కానీ, గుర్తింపుగా కానీ నోచుకోకపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలు. ఎందుకంటే డూప్లికేట్ కాంగ్రెస్ అంటే ఎందుకంటున్నంటే, అసలు ఈ రోజు చెప్తున్న కాంగ్రెసే కాంగ్రెస్ కాదు. అది
కాంగ్రెస్ స్థాయిని కాంగ్రెస్ గా పెట్టుకుంటున్నారు. ఆ? అంటే ప్రస్తుత కోణంలో కృష్ణారెడ్డి గారు ఒక నిమిషం కృష్ణారెడ్డి గారు, ప్రస్తుత కోణంలో మాత్రం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇది ఖచ్చితంగా ఒక రాజకీయ బ్రహ్మాస్త్రంగానే అందరూ చూడాల్సినటువంటి పరిస్థితులు అంటారు. ఆ కోణంలో చూడకూడదంటారు అసలు? ఒకటండి, దేశంకు సేవ చేస్తున్నా అంటే అందులో నాకు పేరు రావాలనేది ఉంటుంది. దేశంకు ఉపయోగపడుతుంది, అలాగే నాకు కూడా పేరు వస్తుంది. దేశంకు, దేశ ప్రజలకు ఏది శ్రేయస్కరమో అదే భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఆ కోణంలోనే చూడాలి. కానీ ప్రతి విషయాన్ని మనం ఎన్నికల కోణంలో చూద్దామంటే మేము ఏ రాజకీయ పార్టీ చేసినా, ఎవరు ఎన్ని పథకాలు పెట్టినా, ఎన్ని హామీలు ఇచ్చినా అల్టిమేట్ గా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. అలాగే పార్టీకి, మా పార్టీకి ఉపయోగపడే విధంగా ఉండాలనేది ప్రతి ఒక్క రాజకీయ నిర్ణయం అనేది జరుగుతుంది. అందులో మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, ఇక శివకుమార్ గారు ఉన్నారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, వారితో మాట్లాడదాం. శివకుమార్ గారు నమస్తే అండి. సో అది బీజేపీ వెర్షన్. కాంగ్రెస్ విమర్శిస్తున్నట్లుగా, కాంగ్రెస్ వ్యక్తం చేస్తున్నటువంటి అభ్యంతరాలు కావచ్చు, ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, వీటన్నిటి కూడా బీజేపీ చెప్పినటువంటి దానికి ఎక్కడ కూడా సింకు లేనటువంటి పరిస్థితి. దేశ భవిష్యత్తు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్నాం తప్ప ఎక్కడ రాజకీయ కోణం కానీ ఇతరత్ర ఎన్నికల సమయంలో తీసుకునేటువంటి స్టంట్గా మాత్రం దీన్ని భావించాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఎప్పుడో రావాల్సింది. బట్ 2019లో కూడా 2019 నుంచి కూడా ఇది వస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికిప్పుడు తీసుకొచ్చింది కాదు అనేటువంటి మాట. ఏం చెప్తుంది కాంగ్రెస్ దీనిపై? స్వతంత్ర న్యూస్కి డిబేట్కి పాల్గొన్నవారు, మీకు ప్యానల్లో ఉన్న వారికి అందరికీ కూడా నమస్కారం. ఒకటేమంటే బీజేపీ ఆల్రెడీ గతంలో, ఇప్పుడు ఆయన కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు, గతంలో ఏదైతే దేశం కోసం, ధర్మం కోసం అన్న బీజేపీ ఇప్పుడు ప్రస్తుతానికి లేదండి. టార్గెట్లా బీజేపీ అయిపోయింది. ఎవరి మీద అంటే వాళ్ళ మీద, ఎవరు వాళ్ళకి ఎదుర్కొంటే, లేకపోతే ఎక్కడ ప్రభుత్వాన్ని కూల్చేద్దాము, లేకపోతే ఎక్కడ ఏ ప్రభుత్వం మీద ఎవరిని టార్గెట్ చేద్దాము అనే ఉద్దేశంతోనే ఈ 9.5-10 సంవత్సరాలు మోదీ గారు చేసిన పరిపాలన, అమిత్ షా గారు చేసిన పరిపాలన, వాళ్ళ సొంత నాయకులని ఎల్కే అద్వానీ కానీ, లేకపోతే మురళీ మనోహర్ జోషి కానీ మిగతా వాళ్ళనంతా మొత్తానికి దూరం పెట్టి వీళ్ళే హైలైట్ కావాలనే చేస్తున్న రోజులు ఇవి. అంటే గతంలో ఉన్న బీజేపీలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు కానీ, లేకపోతే మిగతా సీనియర్ నాయకులు ఎంతమంది ఉన్నారో బీజేపీలో, ఒక నిజంగా కూడా సిద్ధాంతం దేశం కోసం, ధర్మం కోసం అంటే వాళ్ళు చెప్పిన నినాదానికి ఎక్కడో ఒక దగ్గర కలిసి ఉంటుంది అనేది. ఇప్పుడున్న ప్రస్తుతం మట్టుకు ఖచ్చితంగా టార్గెట్తోనే చేస్తున్నారు. వాళ్ళు ఏది చేసినా రాజకీయ కోణంలోనే చేస్తున్నారు తప్ప ప్రజలకు బాగుపడుతుంది, లేకపోతే పౌరసత్వం వస్తుంది, లేకపోతే పౌరసత్వం వస్తే వీళ్ళకేమో వచ్చేది ఏం లేదాడ. మొత్తానికి ఇది ఎలక్షన్ ముందు ఒక ఎలక్షన్ స్టంట్ కింద తీసుకున్నారు. 2019లో ఆమోదం చేసి ఇప్పటివరకు వాళ్ళే అధికారంలో ఉండి వాళ్ళు దీన్ని ఒక పక్కన పెట్టేసి ఈ 11 తారీఖు రోజే వీళ్ళు ఇమ్మీడియట్గా ఇది చేయడము, ఇంకా 2 రోజులు 3 రోజులలో నోటిఫికేషన్ వస్తుంది అనేది వాళ్ళకు తెలుసు. ఇంకొకటి ఏంటంటే, మొత్తానికి గతంలో తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎట్లయితే ఈవీఎంల మీద డామినేట్ చేసి, ఎట్లయితే నాకు 119లో 100 సీట్లు వస్తాయి, 99 సీట్లు వస్తాయని ఎట్లయితే గతంలో ఆయన చెప్పి మూలపడిండో, రేపు నరేంద్ర మోదీ గారు కూడా ఆ పరిస్థితిలోనే పోతున్నాడు. 400 సీట్లు అని ఆయన ముందే చెప్పడం జరుగుతుంది. అంటే మొత్తానికి ఇవన్నీ లోపాయి ఒప్పందకారాలు, లేకపోతే ఎక్కడెక్కడ మ్యానిపులేట్ చేయడం అనేది ఆయన చేస్తూ పోతున్నాడు అనేది ఆయన మాటల్లో తెలుస్తుంది. కాకపోతే నరేంద్ర మోదీ గారు కనబడడానికి ఒక యోగిలాగా, లేకపోతే నేను ఇంకేదో సిద్ధాంతపరంగా ఉంటా, లేకపోతే దైవభక్తిగా ఉంటా అంటున్నాడు. కానీ ఆయన చేసేది మట్టుకు, ఆయన చెప్పుకునేది మట్టుకు ఎక్కడ కూడా పొంతన లేకుండా. సరే, ఇప్పుడు కాంగ్రెస్ దీనికి సంబంధించి ఎటువంటి, అంటే నిరసనలు అంటారా, ర్యాలీలు అంటారా, లేకపోతే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మార్క్ పొలిటికల్ స్ట్రాటజీ అంటారా, ఈ అంశానికి సంబంధించి ఎలా తీసుకుంటుందంటారు స్టెప్? కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఒక ఏదైతే బిల్ తీసుకొచ్చిందో సిఏఏ, దాన్ని ముందు కాంగ్రెస్ పార్టీ కాకుండా ఆపోజిషన్ పార్టీస్ ఎన్ని ఉన్నాయి అన్నీ కూడా దాంట్లో మార్పులు చేర్పులు చేయాలా అనేది మొదటి నుంచి చెప్పడం జరిగింది. అయితే అందరూ కూడా వ్యతిరేకించడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు మట్టుకు తొందరపాటు నిర్ణయంతో చేయడంలో దీనికి వీళ్ళకు ఏదైతే ఈ సిఏఏ అనౌన్స్ చేసినాం అనేది మాకే బెనిఫిట్ అవుతుంది అనే ఒక ఆలోచన ధోరణితోనే వీళ్ళు పోతున్నారు తప్ప ఇంకేం లేదు. రైట్ మాట్లాడదాం దీనికి సంబంధించి. ఇక పెంటపల్లి పుల్లారావు గారు, ఒక్క నిమిషం కృష్ణారెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం. పుల్లారావు గారు నమస్తే అండి.
నమస్కారం అండి. ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీల వెర్షన్ అనేది చెప్పడం జరిగింది. దేశ ప్రజలు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో పౌరసత్వ సవరణ చట్టం 2019 దీన్ని ఏ కోణంలో చూడాలి? సామాజిక మాధ్యమాల్లో పదే పదే వస్తున్నటువంటి ప్రశ్నలు ఏంటంటే దేశంలో అంతర్గత సమస్యలు కావచ్చు, ధరల పెరుగుదల కావచ్చు, జీవన విధానం స్థితిగతులు, ఉద్యోగం, నిరుద్యోగుల శాతం కావచ్చు, వీటన్నిటి మీద దృష్టి సారిస్తే బాగుంటుంది. కానీ ఇప్పటికిప్పుడు ఎన్నికల సమయంలో దీన్ని తీసుకొచ్చి మొత్తం పొలిటికల్ అటెన్షన్ మొత్తం దేశవ్యాప్తంగా చేయడం ఇది ఎలా చూడాలి అనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి. రెండు కోణాలు కూడా ఎలా చూడాలంటారు మొత్తాన్ని? ఒకటి, రాజకీయంలో ఆ టైంలో తీసుకొచ్చాము, ఈ టైంలో తీసుకొచ్చామంటే కరెక్ట్ కాదు. అది అడ్వాంటేజ్ వస్తుంది అంటే బీజేపీ చేశాం. అలాగే 1971లో ఇందిరాగాంధీ మన అందరం గౌరవించే వ్యక్తి, ఆమె కలవటం కూడా నాలాంటి వాళ్ళకి చాలా అదృష్టం. ఆమె బంగ్లాదేశ్ యుద్ధం అవిన 60 రోజులకి ఎలక్షన్ పెట్టింది. ఓకే, ఇక 60 రోజులు అదే అందరూ ఆనందపడ్డాం, ఎందుకంటే అంత గొప్ప పని చేశారు. కాలేజీలో స్టూడెంట్స్ అందరూ చేశారు. అది నేను పెద్ద టైంలో ఇచ్చారంటే లాభం. ఎలక్షన్లో ఓడిపోతే మళ్ళీ ఆయన ప్రధానమంత్రి అవ్వడు కదా, ఎలక్షన్లో గెలిస్తేనే ఆయన ముఖ్యమంత్రి అవ్వడు. సో అది మనం ఆ పాయింట్ మీద ఈ సమయంలో పెట్టాలా అంటే ఐ డోంట్ థింక్. ఏ పాలిటిషియన్ అయినా టైం చూసుకొని పెడతాడు, పర్వాలేదు. రెండో పాయింట్ ఏంటంటే ఈ చట్టం గురించి, ఇది చాలా అవసరమైన చట్టం. దీంట్లో ఒకటే నాకు ప్రాబ్లం, పెద్ద ప్రాబ్లం. 57లో మొదటి చట్టం సిటిజన్షిప్ పౌరసత్వ చట్టం తీసుకొచ్చారు. ఆ రోజు పరిస్థితి వేరు. భారతదేశం ఇతర దేశాల నుంచి జనం రాలేదు. ఇవన్నీ ఆలోచనలు ఎప్పుడు వచ్చినాయి? 1960 నుంచి జనం ఇతర దేశాల నుంచి వచ్చేసి ఆక్రమించారు. అది చాలా అన్ఫార్చునేట్గా వాళ్ళు ఇంకో మతం అవ్వారు కాబట్టి మనం ఒక రకంగా మాట్లాడుతున్నాం. అలాగే లేకపోతే మనం ఇది చేసినందుకు మనం బయటకు కూడా గెంటేసినా ఎవరు ఏమన్నారు? ఆ మత ప్రాబ్లం వచ్చింది కాబట్టి అన్నా. కానీ నేను చెప్పేది ఏంటంటే మన దేశానికి ఇతర దేశాల నుంచి ఎవరైనా వచ్చి పర్మిషన్ లేకుండా ఉంటే మన పరిస్థితి, మనల్ని వెళ్ళనిస్తున్నారా? మనం వెళ్ళి పాకిస్తాన్లో ఉండొచ్చా, నేపాల్లో ఉండొచ్చా, చైనాలో ఉండొచ్చా, బంగ్లాదేశ్, అమెరికా ఉండలేం కదా. సో దాదాపు 1 కోటి మంది, 2 కోట్ల మంది ఎక్కువగా అస్సాంలో, వెస్ట్ బెంగాల్లో, బీహార్లో, ఒరిస్సాలో, ఉత్తరప్రదేశ్లో సెటిల్ అయిపోయారు పర్మిషన్ లేక. అలాగే అందరికి తెలుసు, అక్కడ మిత్రులు ఇద్దరికీ తెలుసు, మీకు తెలుసు, ఒక 20,000 మందో 30,000 మందో రోహింగ్యాస్ ఎక్కడో బర్మాకి హైదరాబాద్కి డిస్టెన్స్ 5,000 మైళ్ళు అనుకుంది. వాళ్ళు 15 రోజులు 20 రోజులు బస్ జర్నీ చేసి వచ్చి చక్కగా అక్కడ కూర్చుని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరు వాళ్ళు? నేను చెప్పేది మతం మర్చిపో. ఎవరు వాళ్ళు? ఏ ఊరు నుంచి వచ్చారు? మన దేశం విరోధీలా, రాక్షసులా, మంచి వాళ్ళ, దెయ్యాలు ఎవరు తెలియదు కదా. ఎలాగా? మన దేశం 10,000 కిలోమీటర్ల బోర్డరు, ఈశాన్యాన్ని బంగ్లాదేశ్ చుట్టూగా, మనకి వైర్ లేదు, ఏమీ లేదు. అది ఈ చట్టం ఏం చేస్తుందంటే ఎన్నో యాజిటేషన్స్ వచ్చినాయి. 2014 డిసెంబర్ లోపల వచ్చిన వాళ్ళకి ఇతర దేశాల నుంచి అక్కడ సఫర్ అయిన వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తామన్నారు. దాంట్లో తప్పేం లేదు, నాకు తప్పు అనిపిస్తుంది. కానీ ఒకటి లేని గవర్నమెంట్ మీద నాకు ఏమర్థం అవ్వలేదంటే ఈ చట్టంలో డ్రాఫ్టింగ్ సరిగ్గా చేయలేదు. డ్రాఫ్టింగ్ అంటే ఆ చట్టం రాసేవాడు ఈ జైలుకి ఇస్తాం, ఈ పార్సీకి ఇస్తాం, ఆ బుద్ధిస్ట్కి ఇస్తాం, ఆ సిఖ్కి ఇస్తాం, ఆ హిందూకి ఇస్తాం, అంతం అది అనవసరం. తర్వాత ముస్లిం ఏమో అంటే ఇది ప్రోపగేండాకి ఒకటి అయిపోయింది కదా. అది గవర్నమెంట్ అంటే ఒక వర్గాన్ని వ్యతిరేకించడమా, వెలివేయడమా, లేకపోతే దేశంలో కూడా ఆ వర్గానికి సంబంధించి వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. నేను చెప్పేది సింపుల్ సెన్స్. మీరు నా సినిమాల్లో రావటం మీరు నాకు ఇష్టం లేదు, నేను ఫలానా వ్యక్తి రాకూడదు అనాలా? లేకపోతే కోటు సూటు లేని కూడా రాకూడదు అనొచ్చా? అది అలా ఎలిమినేట్ చేయాలి. మీకున్న చట్టాన్ని అది కేర్ఫుల్గా రాయవలసింది. ఆ డ్రాఫ్టింగ్ అలా రాసాక ప్రపంచం అంతా అల్లరి చేస్తుంది. ఇక్కడ ఎలా చెప్పారు? ఇక్కడ ఏదో ముస్లిమ్స్కి వాళ్ళ సిటిజన్షిప్పే తీసేసుకుంటామన్నారు. అది ఎక్కడ లేదు. కానీ ప్రోపగేండా సక్సెస్ అయిపోయింది కదా. మనం అందరూ అది డిఫెండ్ చేస్తున్నాం కదా, వాళ్ళు అటాక్ చేస్తున్నారు కదా. ఓవైసీ లాంటి వాళ్ళకి ఇది ఒక అవకాశం కదా. అది పచ్చి అబద్ధం కానీ నిజంగానే వచ్చింది కదా. సో నేను అనుకున్నా 2019లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చాలా మంది పెద్దవాళ్ళు, బ్యూరోక్రాట్స్, రిటైర్డ్ సెక్రటరీ, ఇదేంటి ఇలా రాశారు చట్టం, సింపుల్గా
ఎవరైతే పర్సిక్యూట్ అక్కడ అంటే ఎవరైతే బాధపడుతున్నారో వేధిస్తున్నారో వాళ్ళు రావచ్చు. ఇక్కడ సెంట్రల్ బోర్డు ఉంటుంది, వాళ్ళు వచ్చేసి అదిగో అయ్యా నేను హిందూ నేను సీట్ను వచ్చానంటే కుదరదు. వాళ్ళు వచ్చి సెంట్రల్ బోర్డు దగ్గర వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలి. అక్కడ కొట్టేయచ్చు కదా నీకు ఇష్టం లేను. మెయిన్ థింగ్ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ చెత్త ఫ్రేమింగ్. అంటే నన్ను ఇక్కడ మెదడులు ఎత్తారో అడగచ్చు, అంటే వాళ్ళకి తెలియదా అండి మీరు చెప్పాలంటే ఎస్ వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఉదాహరణ ఇస్తున్నా, సెప్టెంబర్ లాస్ట్ ఇయర్ ఒక 2 సంవత్సరాల క్రితం సెప్టెంబర్ 10నో 11నో 12:30కి ఈ ఫారం చట్టాలు రైతు చట్టాలు రాజ్యసభలోకి తీసుకొచ్చారు. 12:35 క్లియర్ అయిపోయి అప్పటి నుంచి అజిటేషన్ స్టార్ట్ అయింది. అందరు ఏమన్నారు, పాస్ చేయదు, కూర్చోబెట్టండి, రైతులతో మాట్లాడండి, ఒక 20 సార్లు మాట్లాడండి, ఒప్పుకుంటారు. అది చేయకుండా నేను ఏమంటున్నానంటే ఒక మంచి చట్టం, ఒక మంచి అవసరం ఇలాగా మిస్ హ్యాండిల్ చేస్తున్నారు చాలా మంది అనుకుంటున్నారు. దీంట్లో తప్పేం లేదు. అక్కడ బెంగాల్లో 1 కోటి మంది ఉన్నారు, బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళకి సిటిజన్షిప్ కావాలి, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇవన్నీ మన దేశంలో అడ్రస్ చేయాలి. కానీ దీంట్లో పెద్ద ప్రాబ్లం మన ఆలస్యం చేశాక నేను అనుకున్న గవర్నమెంట్ ఒక చిన్న అమెండ్మెంట్ తీసుకొస్తుంది. ఆ చిన్న అమెండ్మెంట్ ఏంటంటే ఈ మతాలు గీతాలు ఏం పెట్టాం, ఎవరైతే వేధించారో వాళ్ళ గవర్నమెంట్ చేస్తే ఇప్పుడు గవర్నమెంట్ ప్రూఫ్ ఎవరు గవర్నమెంట్ ఇదే కదా కూర్చునేది. మనం ఇది చాలా పెద్ద మిస్టేక్. మంచి చట్టం అవసరం, దీనికి చెడ్డ పేరు తీసుకొచ్చారు. సో దేశానికి అవసరం, మన దేశానికి చాలా ఇలాంటిదే కదా మిగతాయి కూడా. ఎవరు వచ్చారు ఈ దేశానికి అది ఎవరికి తెలియదు కదా. ఈ జనాభా 5% బంగ్లాదేశ్ వాళ్ళు ఉండేవారు, వెస్ట్ బెంగాల్లో 33% ఉన్నారు. అంటే దేశంలో ఎవరి సలహాలు సూచనలు కూడా తీసుకునేటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ కానీ లేదు అనేటువంటి పరిస్థితి. తాను అనుకున్నది ఏ విధంగా సరే అది రాజకీయ ప్రయోజనమా, ప్రజా ప్రయోజనమా, పౌరుల ప్రయోజనం పక్కన పెడితే అంతవరకు వెళ్ళను. ఒక శివకుమార్ గారు లేకపోతే నేను చెప్పబోయేది కృష్ణారెడ్డి గారి కోపం వస్తుంది. మోడీ గారు మంచి పని చేస్తే ఆ మురళీధర్ జోషిని అద్వానీని రిటైర్ చేయడం అది చాలా పెద్ద కథ. అది చాలా మంచి పని చేశారు. కాంగ్రెస్ పార్టీ మంచి పని ఏం చేయట్లేదంటే మీరు సీనియర్లు అందరినీ బయటకు తరివేశారు, అది జ్ఞాపకం పెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీలో మంచి బంగారం లాంటి మనుషులందరినీ నొక్కేసి బయటకు పంపించేశారు. వీళ్ళు అది మంచిది కాదు. యువరక్తాన్ని నింపుతున్నాం అనేటువంటి మాట కూడా చెప్పారు. అది అన్నారు కాబట్టి నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ చేసే పని మంచి పని కాదు. మంచి వాళ్ళు అందరు బయటకు తరివేశారు, పెద్దవాళ్ళు వాళ్ళకి మాజీ ముఖ్యమంత్రులు అందరినీ బయటకు తరివేశారు. 3-4 తైతకలు ఆడుతున్నారు ఢిల్లీలో, అది తప్పు అంట. కానీ మోడీ గారు ఈ పని చాలా మంచి పని చేశాడు, ఎందుకంటే చాలా కారణాలు ఉన్నాయి ఆయన ప్రధానమంత్రి అవ్వాక. సో ఆయన కరెక్ట్ చేస్తారు అంతే శివకుమార్ గారు. రైట్. కృష్ణారెడ్డి గారు మీరు ఇందాక ఏదో చెప్తూ ఉన్నారు, చెప్పండి. సార్ కొద్దిగా సౌండ్ తక్కువ వస్తుందని చెప్పాను. రెండోది ఏంటంటే ఇందాక విశ్లేషకుడు పుల్లారావు సార్ చెప్పింది 100% కరెక్ట్. మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మీ సంస్థలో చేస్తున్న వ్యక్తి అయినా, మనం గేట్ బయట నిలబెట్టే ఒక వ్యక్తికైనా, ఏ సంస్థ దగ్గర ఉన్న వ్యక్తికైనా, ఏ స్కూల్కి వెళ్ళే దగ్గరికి వెళ్ళినా, ఏ సంస్థలో చేసినా ఓ గుర్తింపు కార్డు, ఒక డ్రెస్ కోడ్ అనేది ఇస్తాం. అలాంటిది ఈ భారతదేశంలో వచ్చి వాళ్ళు బతుకుతున్న వాళ్ళ గుర్తింపు అనేది ఇవ్వకపోవడం కానీ, వాళ్ళు కనుక చాలా మందికి ఇప్పటికీ మనకు సెర్చ్ ఆపరేషన్స్ చేస్తే ఏ ఆధారాలు లేకుండా దొరికే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు దోపిడీలు చేసినా, దొంగతనాలు చేసినా వాళ్ళని పట్టుకున్నామంటే ఏ ఒక్క ఐడెంటిటీ లేదు. లాస్ట్ టైం పశ్చిమ బెంగాల్లోనే ఎలక్షన్స్ అయిన తర్వాత నేను ఆర్ఎస్ఎస్ మీటింగ్ లో నేను ఉన్నాను. పైన అరెస్ట్ చేస్తే ఏ ఒక్కరి పేరు కానీ వాళ్ళ మీద వాళ్ళు ఎవరు అని చెప్పడానికి ఏ ఒక్క ఆధారం లేదు. అంటే వాళ్ళు రావచ్చు, ఏదైనా చేయవచ్చు, దేశం నుంచి వెళ్ళిపోవచ్చు. అంటే వాళ్ళకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఆధారం లేదు, ఉన్నప్పుడు ఆధారం లేదు. అంటే రేపు పొద్దున విధ్వంసకరమైన సమస్యలు వచ్చినప్పుడు, ఒక మనిషి తప్పు చేసినప్పుడు వాళ్ళని గుర్తించాలంటే ఏ ఆధారం కావాలి? సిఏ అనేది ఇప్పుడు మన దేశంలో
ప్రథమంగా కావాల్సిన అవసరం ఎప్పుడో స్వతంత్రం కావాల్సింది. కానీ రాజకీయ కారణాలతోటి, ఓటు రాజకీయాలతోటి ఏదో మైనార్టీలను ఓటు బ్యాంక్ చేసుకుంటామని కాంగ్రెస్ మాట్లాడుతుంది. కానీ ఆ అమెండ్మెంట్ కానీ ఆ బిల్లులో కానీ ఏమైనా తప్పులు ఉన్నాయా? ఏదైనా ఒక బిల్లు తీసుకొచ్చినప్పుడు కొన్ని సమస్యలు వస్తే తర్వాత సవరణలు చేసుకుంటారు. ఆ సవరణల గురించి మీరు మాట్లాడండి తప్ప అంటే ఇతరత్ర సూచనలని అంటే విపక్షాలు కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు. ఒక్క నిమిషం కృష్ణారెడ్డి గారు, ప్రతిపక్షాల సూచనలని అసలు కనీసం పరిగణలోకి తీసుకోకుండా వారి ఇష్టానుసారం రూపొందించిన బిల్లు కింద కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే దేశానికి సంబంధించి ప్రయోజనమా ఇది? పార్టీ పరంగా ఒక్కసారి కూడా ఆలోచిస్తే ఖచ్చితంగా ఇది ఓటు బ్యాంకు కింద కన్వే అవుతుందని భారతీయ జనతా పార్టీ భావిస్తుందంట. ఎస్, నిజమేనా అది? సార్, ఇప్పుడు ఒకటి విషయం గుర్తుంచుకోండి. బీజేపీ గవర్నమెంట్ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 సంవత్సరాలలో గత ఎన్నికల ముందు చేయాల్సిందే. కానీ దాని మీద సమగ్రంగా సర్వే చేశారు. మనం ఒక బిల్లు తీసుకొద్దాము, సిఏఏ బిల్లు తీసుకొద్దామన్న తర్వాత అసలు భారతదేశంలో ఎంతమంది ఉన్నారు బయట నుంచి వచ్చిన వాళ్ళు శరణార్థులుగా, వాళ్ళు ఎంతమంది వచ్చిన వాళ్ళు వెళ్ళారా? ఎక్కడ కూడా ఏ ఒక్క దగ్గర కూడా ఎంట్రీ లేదు, ఏ ప్రభుత్వం దగ్గర నోటీసులో లేదు. వాళ్ళని గుర్తించాల్సిన అవసరం వచ్చింది. వాళ్ళను 1 to 1 గుర్తించాల్సి వచ్చింది. ఇందాక పుల్లారావు గారు చెప్పారు, సుమారుగా 1 కోటి పైన ఉన్నారు. అంటే 140 కోట్ల మంది జనాభాలో సుమారుగా 6 to 7% వాళ్ళే వస్తున్నారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరము, వాటిని పూర్తిగా గుర్తించిన తర్వాత ఒక బిల్లు తీసుకొస్తే దానికి కరెక్ట్ గా అయినా న్యాయం చేయగలుగుతాము. ఏదో రాజకీయ అవసరాల గురించి తీసుకొచ్చేది కాదు. దాని మీద ఏ రాష్ట్రంలో ఎంతమంది శరణార్థులుగా ఉన్నారు, ఎంతమంది పారిపోయి వచ్చి బతుకు తెరువుకు వచ్చి ఉన్నారు, ఎంతమంది ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి వచ్చారు, ఎంతమంది రాజకీయ లబ్ధి కొరకు బయటకెళ్ళి తీసుకొచ్చి భారతదేశంలో ఆశ్రమం ఇచ్చారు, వీళ్ళందరినీ గుర్తించేసి వాటి ప్రకారం బిల్లులో ఎలాంటి అంశాలు పొందుపరచాలనేది భారతీయ జనతా పార్టీ గుర్తించిన తర్వాత ఆ వాటిని పొందుపరిచే ఎవరికి ఇది వర్తించాలి, ఇది ఎవరికి వర్తించొద్దు, ఎవరు దేశ విచ్ఛిన్నం గురించి వచ్చి సెటిల్ అయ్యారు అనే అంశాలను పరిగణలోకి తీసుకొచ్చే బిల్లును రూపొందించడం జరిగింది. అది తీసుకొచ్చిన 4 సంవత్సరాల తర్వాత కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వారి యొక్క మిత్రపక్షాలు మా యొక్క ఓటు బ్యాంక్ రాజకీయాల గురించి, మైనార్టీల గురించి వీళ్ళ బిల్లును ఇది లేకుండా చేసి ఎక్కడికక్కడ అలజడులు సృష్టించి దేశంలో అరాచకత్వాన్ని సృష్టించమదనే ఒక కుట్టిన యత్నం చేస్తే అప్పుడు దాన్ని కొన్ని రోజులు ఆపుదాము, సమయం వచ్చినప్పుడు అన్ని కులాలకు అన్ని మతాలకు మనం ఈ యొక్క బిల్లులో ఉన్న సారాంశాన్ని చెప్పిన తర్వాత మనము ఒక నోట్ రూపంలోనో అమెండ్మెంట్ రూపంలోనో బయటకి చెప్దామని చెప్పేసి ఇది చేయడంతో ఈ యొక్క మధ్యలో బిల్లు 2019లో పాస్ అయిన తర్వాత కూడా ఈ 4 సంవత్సరాలను తీసుకోవడానికి గల కారణాలను కూడా చూడాలి. ప్రతి ఒక్క వర్గాన్ని, ఎక్కడి నుంచి వచ్చిన వర్గాలను ప్రతి ఒక్కరికి సంజాయించి బిల్లులో ఉన్న అంశాలను కులంకుశంగా చెప్పిన తర్వాత నిన్న అమెండ్మెంట్ చేసిన తర్వాత ఈ రోజు పొలిటికల్ పార్టీలే విమర్శిస్తున్నాయి తప్ప ఏ మైనార్టీ వర్గం కానీ, ఏ కులం కానీ, ఏ మతం కానీ ఎవరు కూడా విమర్శించట్లేదు. అక్కడ ఎందుకండి ముస్లిం దేశాలు కూడా ఈ బిల్లులో ఉన్న అంశాలు గురించి ఎవరు కూడా మాట్లాడట్లేదంటే ఆ బిల్లును ఎంత పకడ్బందీగా భారతీయ జనతా పార్టీ రూపొందించింది, అలాగే ఆ బిల్లులోని అంశాలను ప్రతి వర్గానికి ఎలా చేరవేర్చిన తర్వాతనే అది అమెండ్మెంట్ చేసింది అనేది ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఎస్ రైట్. శివకుమార్ గారు, మొత్తానికి కృష్ణారెడ్డి గారు చెప్తున్నటువంటి మాట ఎక్కడ రాజకీయ కోణం కానీ లేకపోతే ఇతరత్ర ఏ కోణం లేదు. ప్రపంచ దేశాలు కూడా హర్షిస్తున్నాయి. అంతేందుకు భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ వర్గాల నుంచి కూడా నాయకులు మాట్లాడుతున్నారు తప్ప ఇక్కడ నుంచి ప్రజల్లో ఎటువంటి వ్యతిరేకత కానీ విద్వేషాలు కానీ ఏదీ లేదు, అంతా సజావుగా ఉందనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ. బీజేపీ చేసే ప్రతి పనికి కూడా అట్లనే మాట్లాడతారండి వాళ్ళు. మొత్తానికి ఏ ఇష్యూ మీద ప్రజలు వచ్చి వీళ్ళకి ఒక రైతుల సబ్జెక్టుల తప్ప మిగతా ఏ ఇష్యూలా ఏ ప్రభుత్వంకైనా ప్రజలు వచ్చి ఎప్పుడన్నా చెప్పిండ్రా? ప్రజాప్రతినిధులు కానీ ఓటుతోనే సమాధానం చెప్తారంటారు.
ఓటుతోనే సమాధానం చెప్తారంట. రేపు 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 సమస్య వస్తే సైలెంట్గా ఓటింగ్తోని ఖచ్చితంగా నిర్ణయాలు మారినాయి కదా. గత ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ప్రభుత్వాలకు కూడా అవసరం అనుకుంటే ఓటుతోనే వాళ్ళ ప్రభుత్వానికి సమాధానం చెప్పిన రోజులు చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది అట్లా. అయితే రేపు వీళ్ళకు కూడా నేను ఇంతకుముందు కూడా అదే మీకు చెప్పాను ఏమంటే, ఎప్పుడైతే వీళ్ళు టార్గెట్ రాజకీయాలు మొదలుపెట్టిండ్రో దానివల్ల మట్టుకు ప్రజలు ఈరోజు కూడా బహిరంగంగా చెప్పేటోళ్ళు బహిరంగంగా చెప్తుండ్రు. కొంతమంది మళ్ళీ నేను చెప్తే నా మీద టార్గెట్ అనుకున్న వాళ్ళు మటుకు ఈరోజు కూడా సైలెంట్గానే ఉన్నారు. అది మామూలుగా రాజకీయ పార్టీలు ఉండొచ్చు, ప్రజలు కూడా ఉండొచ్చు. ఈరోజు మేధావి వర్గం ఎంతోమంది ఎన్నో రకాలుగా మీకు ప్రభుత్వానికి నివేదికలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ వీటిని ఎక్కడ కూడా మీరు చేయలేదు. ఇప్పుడు ఇంతకుముందు కూడా పుల్లారావు గారు చెప్పినట్టు మీరు మొత్తానికి అనుకున్నట్టు ప్రజలకందరికీ మేలు జరిగేలాగా, లేకపోతే లేదు అంత సజావుగానే జరుగుతుంది అనుకుంటే ఎవరు కూడా మాట్లాడారు. ఎందుకంటే ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ఈ మంచి పనికి ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. ఇప్పుడు ఇంతకుముందు అంటే కాంగ్రెస్ పార్టీ పూర్తి బిల్లునే వ్యతిరేకిస్తుందా, బిల్లులో ఉన్నటువంటి అంశాలను వ్యతిరేకిస్తుందా? బిల్లుకు ఉండనియండి, బిల్లు గురించి బిల్లులో పెట్టిన అంశాలను గురించి, మీరు పెట్టిన టైం బాండ్ గురించి, లేకపోతే దాంట్లో ఏదైతే ఒక పర్టికులర్ ఏరియా నుంచి, ఇప్పుడు పాకిస్తాన్ అనుకోండి, బంగ్లాదేశ్ అనుకోండి, ఆఫ్ఘనిస్తాన్ అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడే అంటారు. కానీ మన దగ్గర ఉన్న హిందువులనే మీరు అసలు లెక్కలకు తీసుకుంటలేరు. మీరు బయట వాళ్ళని తీసుకొని వచ్చి మేము పౌరసత్వం ఇస్తామని చెప్తున్నారు. అంటే మరి లోపల ఉన్నది ఎవరు చూడాలా? అంటే మొత్తానికి మీకు ఏదైతే నచ్చింది, ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా అన్నీ మెచ్చుకుంటున్నాయంటే ఎక్కడ కూడా మీకు అప్రిషియేట్ చేసినట్టు ఒక మెసేజ్ మాట్లాడకపోవడం అంటే మౌనంగా ఉండటం అంటే వ్యతిరేకించడం కాదు అనే కదా అర్థం అనేటువంటి మాట వారు చెప్తున్నారు. అంటే మౌనము రెండుకి కూడా పనికొస్తుందండి. ఒకసారి అంగీకారం కూడా ఉంటుంది, వ్యతిరేకం కూడా ఉంటుంది. నేను ఏమంటున్నానంటే మౌనము ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఖచ్చితంగా గతంలో ఉన్న దేశం కోసం ధర్మం కోసం అని ఉన్న భారతీయ జనతా పార్టీ కాదు, ఈరోజు టార్గెట్లు చేసే భారతీయ జనతా పార్టీ. కాబట్టి రేపు ఏమన్నా జరగవచ్చు అనే ఉద్దేశంతో కూడా ఇప్పుడు ఆల్రెడీ మన కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు ఏదైతే అసదుద్దీన్ ఓవైసీ అంటున్నారు, అసదుద్దీన్ ఓవైసీ మొత్తం భారతదేశంలో తెలంగాణ ఒకటి వదిలేస్తే మిగతా అంతా మీ బీ టీమే. మీరు అయినను కూడా మీరు మలుచుకొని ఈరోజు కాంగ్రెస్ ఓట్లు చించడానికి ఆ బీ టీంని వాడుకుంటున్నారు. అది తెలియదా? దేశం అంతా కూడా అందరికీ తెలుసు, భారతదేశంలో అందరికీ కూడా తెలుసు బీజేపీ ఏం చేస్తుంది అనేది. అంటే రేపు ఎక్కడ కూడా వీళ్ళంతా ఓటు రాజకీయం చేస్తున్నారు. రేపు పోలరైజేషన్ కావాలనే ఒక ఉద్దేశంతోనే ఖచ్చితంగా ఈ బిల్ సడన్గా తీసుకోవడం 2009. అంటే ప్రస్తుత పరిస్థితి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారే ఛాన్స్ ఉంటుందా? కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండొద్దు అనే ఉద్దేశంతోనే వీళ్ళు ఇది చేయడం జరిగింది. ఇప్పుడు రేపు కాంగ్రెస్ పార్టీ కూడా దీని మీద ప్రచారానికి పోతుంది. రేపు కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో న్యాయయాత్రలో రాహుల్ గాంధీ ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిస్థితి, వారికి వస్తున్నటువంటి స్పందన కావచ్చు, వారు మాట్లాడేటువంటి విధానం కావచ్చు, దాన్ని ఎలా చూడాలంటే ఇప్పుడు భారత్ జోడో యాత్ర గతంలో చేసినప్పుడు కూడా ప్రజలలో మంచి చైతన్యం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ మంచి పుంజుకుంది. రేపు ఇప్పుడు జరుగుతున్న భారత్ న్యాయ జోడో యాత్రలో కూడా ప్రజల స్పందన బాగుంది. రాహుల్ గాంధీ కూడా ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఎంత అయితే కట్టుదిట్టం చేసిండ్రో ఇప్పుడు ఆయన అది చూపిస్తుండ్రు. ప్రజలల్లో పోతే మీరు ఇంత బాగు చేసినాము, ఈ 10 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ చెయ్యందంతా మేము చేసినామంటే మేము మీకు అదే చెప్తున్నాం. మీరు 10 సంవత్సరాలలో ప్రజలకు చేసిన మేలు వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మీరు ఎలక్షన్ ఇంకా నోటిఫికేషన్ రాలే కదా, ఈరోజు చేయండి. మీరు ప్రజలకి 9.5 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చెయ్యని విధానంలో మీరేం చేసిండ్రు అనేది ఒకసారి వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ప్రజలకు కూడా తెలుస్తుంది, మాకు కూడా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ చేసిందంతా మీరు అమ్ముకుంటూ పోతూ, లీజులు తీసుకుంటూ పోతూ, మీకు నచ్చిన వాళ్ళకి కట్టబెట్టడంతో పాటు అదే స్థాయిలో దేశంలో గత 10 ఏళ్లలో చోటు చేసుకున్నటువంటి అభివృద్ధిని కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు చూడట్లేదు అనేటువంటి విభేదించేటువంటి వాళ్ళు. నేను అదే చెప్తున్నానండి. మీరు చేసిన కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన దానికి ఇప్పుడు మీరు ఈ 9.5-10 సంవత్సరాలలో మీరు చేసిన అభివృద్ధికి వైట్ పేపర్ రిలీజ్ చేయండి. దాంతోపాటు ప్రజలకు కూడా తెలుస్తుంది, మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా తెలుస్తుంది మీరు నిజంగా కూడా ఏం చేసిండ్రు అనేది. ఎక్కడ పోయి ఇండస్ట్రీస్ ఎక్కడ పోయినా మీరు కొత్త ఇండస్ట్రీస్ ఏమని ఇచ్చిండ్రా? 2 లక్షల రూపాయలు 2 లక్షల జాబ్ గ్యారంటీ అన్నారు, ఎక్కడని ఇచ్చిండ్రా? పోనీ అవన్నీ బయట పెట్టండి, దాంతో ప్రజలకు కూడా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లులో పొందుపరచని వర్గానికి సంబంధించి ఇనిషియేటివ్ తీసుకొని మాట్లాడుతుంది అనేటువంటి కొన్ని విమర్శలు, కొంతమంది చేస్తున్నటువంటి విమర్శలు, వారికి ఏం చెప్తారు? ఒకటండి, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒక్క వర్గానికి సపోర్ట్ చేసే కాంగ్రెస్ పార్టీ కాదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అందరి గురించి ఆలోచిస్తుంది, అన్ని వర్గాల గురించి ఆలోచించే కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది.
బీజేపీకి పాకిస్తాన్ శత్రువు కానీ కాంగ్రెస్ పార్టీకి కాదు అని కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడినటువంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పాకిస్తాన్ శత్రువు కాదు మిత్రుడు అనేది వీళ్ళు చెప్తున్నారు. కానీ ప్రధానమంత్రి డైరెక్ట్ వెళ్ళి ఆయన బర్త్డేకి పోయాడా విషెస్ చెప్పి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి కదా. మళ్ళీ ఇప్పుడు వీళ్ళకి అప్పుడు మిత్రులు కాదా అంటే వీళ్ళకు అప్పుడు అటువంటి టైంలో ఖాళీ కాంగ్రెస్ పార్టీకే మిత్రులు, ఇటువంటి టైంలో వీళ్ళకు శత్రువులు. మరి శత్రువు అయినా మీరు పోయి గ్రీటింగ్స్ చాపర్లో పోయి స్పెషల్ చాపర్లో పోయి మీరు గ్రీటింగ్స్ చెప్పి ఖాళీ బర్త్డే చెప్పడానికి మీరు వెళ్ళి వచ్చిండ్రంటే మళ్ళీ మీరు రాజకీయ కోణంలో పోలేదా? అది దేశానికి అనుకూలం దేశం విధానాలకు వ్యతిరేకం అనేటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి కదా, ఆ కోణంలో చూడకూడదు అసలు. అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు చేసే సంసారం వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం అంటే ఇంకా మనం ఏం చెప్పలేము. ఎందుకంటే మొత్తం కూడా అదే పొలిటికల్ యాంగిల్లోనే వెళ్తున్నటువంటి పరిస్థితి. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఇటు బీజేపీ కావచ్చు, బిల్లు ప్రవేశపెట్టినటువంటి బీజేపీ కావచ్చు, వ్యతిరేకిస్తున్నటువంటి కాంగ్రెస్, ఇతర పక్షాలు కావచ్చు, రెండూ కూడా రాజకీయ కోణంలోనే చూస్తున్నాయి. దేశ ప్రయోజనాల కోణంలో ఎక్కడ చూస్తున్నాయి అనేటువంటి ప్రశ్న కూడా సామాజిక మాధ్యమాల్లో ఉత్పన్నమవుతుంది. అనలిస్ట్ పుల్లారావు గారితో మాట్లాడదాం. పుల్లారావు గారు, సో దేశ ప్రజలు మాత్రం దేశ ప్రయోజనాలకు సంబంధించి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏంటి? ధరల పెరుగుదల కావచ్చు, నిరుద్యోగ శాతం కావచ్చు, అంటే జీడిపిలో గ్రోత్ లేకపోవడం కావచ్చు, ఇతరత్ర అన్నీ, అంటే ఆయా పార్టీలు వెర్షన్ పక్కన పెడితే దేశ ప్రజలు ప్రస్తుతం ఈ బిల్లు గురించి ఏ కోణంలో ఆలోచించాలి, ఎలా చూడాలి, ఏ విధంగా ఉండబోతుందంటారు? ఇది అంటే మెయిన్ థింగ్ ఏమిటంటే అనుకుంటున్నా మన రాజకీయం, మన ఎలక్షన్లు ఎక్కువ డబ్బు మీద ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి, అది తప్పకుండా తెలంగాణ, ఆంధ్రాలో చూస్తే అందరూ ఒప్పుకుంటారు. డబ్బు లేనివాడు ఒక్కడు కూడా ఎమ్మెల్యేగా, ఎంపీగా నిలబడ్డా, అక్కడక్కడ నిలబడ్డారేమో, కానీ డబ్బే పాస్పోర్ట్ అయిపోయింది, డబ్బే వీసా అయిపోయింది. వాడు ఎంత దుర్మార్గుడు సంపాదించినా అది మనం అడగట్లేదు. వాడు కూర్చోబెట్టి టికెట్ ఇచ్చి వాడు స్ట్రాంగ్ మ్యాన్ అంటున్నాం. వాడు స్ట్రాంగ్ మ్యాన్ ఏంటి? వాడు స్ట్రాంగ్ మ్యాన్ ఏంటి? వాడు డబ్బు ఉన్నది, ఈ పార్టీ నుంచి ఆ పార్టీ కదిలిపోతా వస్తున్నాడు. ఆ పవర్ ఆగిపోతే, ఒక పవర్ స్విచ్ ఆగిపోతే ఒక పెద్ద విమానం కూడా ఎలాగ ఆగిపోతుందో అలాగ ఆగిపోతుంది. అది మెయిన్ థింగ్ అనుకుంటున్నాం మన కంట్రీలో వచ్చిన ప్రాబ్లం పాలిటిక్స్. రెండోది ఏంటంటే మనకున్న ఇప్పుడు ప్రజలు ఆలోచించేది చాలా కేర్ఫుల్గా ఉన్నారు ప్రజలు. భారతదేశం ప్రజలు విశేషమైన వ్యక్తులు. వాళ్ళ సొంత ఎఫర్ట్స్ తోనే దేశం ఎంతవరకు వచ్చేసారు. వాళ్ళు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇలాగా గార్మెంట్ ఎక్స్పోర్ట్, హ్యాండీక్రాఫ్ట్ ఎక్స్పోర్ట్స్, లేబర్ ఎక్స్పోర్ట్స్, ఈ 4 తీసేస్తే మిగతా మిగిలిన 10% ఎక్స్పోర్ట్స్. ఈ హడావిడంతా గార్మెంట్ ఎక్స్పోర్ట్ అంటే చిన్న చిన్న దుకాణాల నుంచి బట్టలు కుట్టి అవన్నీ కుట్టి గార్మెంట్ ఎక్స్పోర్ట్స్. ఇంకా ఐటీ సెక్టర్ అందరూ జనం వెళ్ళి బయట పని చేయటం, ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయటం. 3 క్రాఫ్ట్స్మెన్షిప్, 4 లేబర్. బయట ఇతర దేశాలకి 1 కోటి మంది కష్టపడి డబ్బులు పంపిస్తున్నారు. మనకి ఫారెన్ ఎక్స్చేంజ్కి 30% అక్కడి నుంచి వస్తుంది. సో అది మన హార్డ్ వర్క్తో, మన క్యారెక్టర్తో. ఇప్పుడు ఇజ్రాయెల్కి 1,00,000 మంది పట్టుకెళ్ళారు భారతదేశం నుంచి. ఏమన్నారంటే ఇది గొడవలు చేయరు, ఖాళీగా కూర్చుంటారు. జపాన్ కూడా తీసుకెళ్తున్నారు. మన సొంత బలంతో దేశం పైకి వస్తుంది. తర్వాత 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు చాలా పనులు చేశారు. గత 65 సంవత్సరాలు కూడా మిగతా వాళ్ళు కూడా చేశారు, చేయలేదు కాదు. ఇది విశేషంగా భారతదేశానికి మనం అందరం మర్చిపోతున్నాం. ఏ రోజు స్వతంత్రం వచ్చింది ఆ రోజు రాత్రి నుంచి యుద్ధ పరిస్థితిలో భారతదేశం ఉన్నారు. ఆ రోజు రాత్రి పాకిస్తాన్ సైనికులు వచ్చి అటాక్ చేశారు భారతదేశాన్ని. నేను ఒక్క నిమిషం తీసుకుంటున్నాను. ఎలాగా మీరు అడిగితే, ఎప్పుడైతే మన దేశం పాకిస్తాన్ నుంచి విడిపోయిందో మొత్తం బ్రిటిష్ ఆఫీసర్లు అందరూ ఆర్మీలో, మొత్తం కమాండర్ ఇన్ చీఫ్, జనరల్, మన దేశం మీద వీళ్ళకి బుద్ధి చెప్పాలని, జిన్నా మీరు పాకిస్తాన్ వచ్చి పనిచేయండి అంటే అందరూ పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. ఆ రోజే తెల్లవాళ్ళు అందరూ పాకిస్తాన్ ఆఫీసర్లు వెళ్ళిపోయాక జాయిన్ అయిపోయారు. అటాక్ స్టార్ట్ చేశారు. ఆ రోజు నుంచి ఆగస్టు 16, 1947 నుంచి ఇవాళ వరకు నిద్రలేదు ఈ దేశాలు. చైనా వాళ్ళ 60 నుంచి స్టార్ట్ అవ్వింది. మన బోర్డర్ 10,000 కిలోమీటర్ల మీద 5 లక్షల సైనికులు 24 గంటలు కాపలా కాస్తున్నారు. ఇంకా ఈ దేశం ఇలా ఉన్నదంటే చాలా ఆశ్చర్యం ఉన్నా. ప్రపంచంలో ఏ దేశంలో ఇవాళ ఇంత టెన్షన్ లేదు. యుక్రెయిన్, రష్యా యుద్ధం చేస్తున్నారు, కానీ మనకి 70 సంవత్సరాల బట్టి యుద్ధం జరుగుతుంది. అలాంటి పరిస్థితిలో సిఏఎంపీ ఇవన్నీ ఇంపార్టెంట్. అది కూడా నరేంద్ర మోడీ, భారత జనతా పార్టీ కొంచెం సంప్రదించి కేర్ఫుల్గా ఇది తీసుకొచ్చి ఉంటే ఇది యాక్సెప్ట్ అయిపోదు. ఎందుకంటే దేశానికి ఇలాంటి చట్టం అవసరం, కరెక్ట్ వర్డ్స్తో. ఆ కన్సల్టేషన్ లేకపోవటం మంచిదా? కన్సల్టేషన్
ఉండినా మీకు ఇష్టం ఉండినా లేకపోయినా వాళ్ళు ఒప్పుకున్నా లేకపోయినా కలిసి మాట్లాడతాం ఓ రకంగా అగ్రిమెంట్ వచ్చేస్తాయి. అది కొద్దిగా నేను లోపం అనుకుంటున్నా అది చేయకపోవటం. ఇదే రైట్ చట్టాలు ఏంటి, సిఏ ఏంటి, ఎన్ఆర్సి అన్నిటికంటే ముఖ్యం నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, అది చాలా అవసరం మన దేశానికి. అవన్నీ ఒక నేషనల్ నీడెడ్ విషయాలు, దేశానికి అవసరం. అది ఒక పార్టీ తరఫునే వస్తే మిగతా వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు కాబట్టి తప్పకుండా దేశ ఉపయోగానికి ఇలాంటి కీ ఇష్యూస్ చాలా కేర్ఫుల్గా చేయాలి. అది మరి కొద్దిగా అది ఇంకా బాగా చేస్తే బాగుంటుంది అంటున్నా. ఎందుకంటే కొద్దిగా బాగా చేయట్లేదంటే మళ్ళీ డిబేట్లో అబ్జెక్షన్ వస్తే ఇంకా బాగా చేయాలి, కూర్చోబెట్టాలి, సంపాదించాలి, చేయించాలి. లేకపోతే ఈ దేశం చాలా ఇరుకు పరిస్థితిలో ఉన్నది. అందరూ ఏదో వెళ్ళిపోతుంది పర్వాలేదు, ఇక బడ్జెట్లో ఇది ఫ్రీ కావాలి, అది ఫ్రీ కావాలి, ఇది ఇస్తే. కానీ 5 లక్షల మంది సైనికులు ఇవాళ బోర్డర్లో ఉన్నారు. 5 అది మర్చిపోతున్నారు జనం, ఇదేదో పర్మనెంట్గా ఇలా ఉంటుందని. సో మనకున్న రిస్క్స్, భారతదేశానికి చాలా రిస్క్స్ ఉన్నాయి. మన మీద ఈ టెర్రరిస్ట్ యాక్షన్ ఎందుకు చేయట్లేదంటే మన మొహాలు చూసి కాదు. అక్కడ అమెరికా వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి, యూరోప్కి ఇష్టం లేదు కాబట్టి ఆగే. అది మనం మర్చిపోకూడదు. లేకపోతే మన దేశం ఓపెన్ బోర్డర్స్, ఎవరన్నా వచ్చి పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు, మనం ఏం చేయలేము. సో తప్పకుండా సమయం వచ్చింది, మన పద్ధతి మార్చుకోవాలి. నేషనల్ ఇంట్రెస్ట్ అనేది నేషనల్ ఇంట్రెస్ట్గా చూడాలి. అది గవర్నమెంట్ మీద తప్పకుండా బాధ్యత ఉన్నది, ఆపోజిషన్ మీద కూడా ఉన్నది. ప్రతి విషయం అదేదో బాగోలేదు ఆ రెచ్చగొట్టేస్తే కుదరదు. ఆ గవర్నమెంట్ అది కొన్ని విషయాల్లో నేను చెప్పాను కదా, ఒక మంచి చట్టాన్ని సరిగ్గా ఇంట్రడ్యూస్ చేయలేదు, దానివల్ల ఇబ్బంది వచ్చింది. ఇలాంటి ఇబ్బంది రాకూడదు. దేశ విరోధీలకు అవకాశం ఇవ్వకూడదు విమర్శించడానికి. చాలా అల్లరి చేసేస్తున్నారు భారతదేశాన్ని, అది మనకు కుదరదు. పాలిటిక్స్ ఇవన్నీ రివ్యూ చేసుకుంటారు, కొత్త ఆలోచనలు వస్తాయి అని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే పొలిటికల్ బెనిఫిట్స్కి సంబంధించి పార్టీలు ఎలా ఆలోచిస్తున్నాయంటారు దీనికి సంబంధించి? అంటే ప్రవేశపెట్టినటువంటి బీజేపీ కావచ్చు, వ్యతిరేకిస్తున్నటువంటి కాంగ్రెస్ కావచ్చు. అంశాన్ని ఒకటి ఒక చిన్న విషయం నేను చెప్తున్నా. భారతీయ జనతా పార్టీ తప్పు చేసినంత మాత్రం పాయింట్ అవుట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి లాభం వస్తుందా నష్టం వస్తుందా వాళ్ళు అసెస్ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా వ్యతిరేకిస్తే మధ్యతరగతి వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఏమొస్తుందంటే ప్రతి దానికి వ్యతిరేకిస్తున్నారు అని వస్తాను. వాళ్ళు కూడా కొంచెం సెలెక్టివ్గా ఉండాలి. సెలెక్టివ్గా ఉంటే ఒక విషయాన్ని మాట్లాడకుండా వెళ్ళిపోలేవాలి. వరద వచ్చినప్పుడు, ఆ సునామీ వచ్చినప్పుడు తప్పుకుంటే ఎలా వెళ్ళిపోయిందో వెళ్ళిపోతారు, అందరూ మర్చిపోతారు. ఆ క్రెడిట్ ఎవరికి వెళ్ళదు. అది కొద్దిగా ఆలోచించుకోవాలేమో నేను చెప్తున్నా, ఆలోచిస్తున్నాను. ఒక్కోసారి ఆ వదిలేస్తే ఆ ఎఫెక్ట్ ఏముండదు, దానికి వ్యతిరేకిస్తే ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. అది కొంచెం కాంగ్రెస్ పార్టీ ఎక్కువ దేశభక్తి ఉండే పార్టీ ఒకనప్పుడు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ దేశానికి రాజీవ్ గాంధీ ఏంటి, ఇందిరాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, పివి నరసింహారావు విశేషంగా వాళ్ళ దేశాన్ని ఏం లేనప్పుడు ప్రొటెక్ట్ చేశారు. ఏం లేనప్పుడు అది మర్చిపోతున్నాం. విశేషమైన గొడవలు తీసుకొచ్చారు ఇతర దేశాల నుంచి. అలాంటి పార్టీ కొద్దిగా కొన్ని విషయాల్లో కేర్ఫుల్గా ఉంటే బాగుంటుందేమో. ఇక్కడ ఏదో విమర్శిస్తే ఓట్లు పడిపోతాయని కూడా లేదు. అది మీడియాలో వచ్చే మాత్రం ఓట్లు వేస్తారు కాదు, ప్రజలు ఆలోచించుకుంటారు ఇది ఏంటి, ఇది అవసరమా లేదా, ఈ సిఏ చట్టం మంచిదా కాదా, అది ఆలోచిస్తున్నారు. సో కేర్ఫుల్గా రాజకీయంగా ఆ పార్టీ కేర్ఫుల్గా చేస్తే మంచిది అని భావిస్తారు. ఎస్ కృష్ణారెడ్డి గారు, ఫైనల్గా ఏం చెప్తారు మీరు దీనికి సంబంధించి? అంటే పొలిటికల్ స్టెప్స్ వైజ్గా కావచ్చు, లేకపోతే ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు ఇది ఒక ప్రధాన ప్రచారాస్త్రంగా, లేకపోతే ఎలా ఉపయోగించుకునేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి బీజేపీ? సార్ ముందుగా ఇందాక కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన దానికి, ప్లీజ్, బీజేపీకి మాకు ఇది ఒకటే అస్త్రం కాదు. ఈ 10 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారు అంటేంది, బీజేపీ ప్రభుత్వం అంటేంది, అవినీతి లేని పాలన అంటేంది, దేశ రక్షణ కొరకు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏం చేస్తుంది, అలాగే భారతీయ జనతా పార్టీ విధి విధానాలు ఏంది, దేశ ప్రజలు ఈ 10 సంవత్సరాలలో పూర్తిగా చూశారు. ఈ ఒక్క అంశాన్నే పెట్టుకొని మేము వెళ్తున్నాము అనేది అంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు అవగాహన నుండి మాట్లాడుతున్నారో అవగాహన లేకుండా మాట్లాడుతున్నారో తెలియదు. ఇంతగా ఇంకోటి చెప్తున్నారు, జోడో యాత్ర న్యాయ యాత్ర. జోడో యాత్ర అంటే ఏందో ప్రజలకు ఈ రోజు వరకు అర్థం కాయే విధంగా చెప్పిన కాంగ్రెస్ నాయకుడు లేరు, ఆ రాహుల్ గాంధీ గారు చెప్పింది లేడు. న్యాయ యాత్ర అంటే ఏ అంశంలో న్యాయం చేయాలో, ఏ అంశంలో అన్యాయం జరిగింది చేయాలో చెప్పకుండా ఆయన ఏదో రోడ్లు పట్టుకొని తిరుగుతుంటే
దాన్ని మనం మాట్లాడాల్సినంత అవసరం లేదు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే దాంట్లో ఇక మనం చెప్పగలిగింది ఏం లేదు. ఇంకొక అంశము బిల్లు విషయంలో పెద్దలు మాట్లాడుతున్నారు. నేను వారితో కొన్ని విషయాలలో ఏకీభవిస్తున్నాను. కొన్ని అప్పుడు జరిగిన బిల్లులో ఇందాక కూడా నేను తను చెప్పడానికి ముందే మాట్లాడినాను. 2010లో బిల్లు తీసుకొచ్చినప్పుడు కొన్ని వర్గాలతోటి కొన్ని సమస్యలు వస్తాయేమో వారితో కొంత మాట్లాడాల్సి ఉండే, మాట్లాడకుండా ఇది చేయడము. బిల్లు తీసుకొచ్చినాక అయినా పూర్తి స్థాయిలో అన్ని వర్గాలతోటి మాట్లాడి దాన్ని ఈ రోజు అమెండ్మెంట్ చేయడంతో ఎలాంటి అలజడి లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి విమర్శలు లేకుండా ప్రజలకు వెళ్ళిపోయింది. కాబట్టి దీని గురించి మనం ఇక పెద్దలు చెప్పింది వాస్తవం కాబట్టి మేము కూడా అది వచ్చిన తర్వాత వాస్తవం మీద వచ్చేసి అన్ని వర్గాలను కూర్చుని పెట్టి జరిగింది. కాబట్టి ఇప్పటికైనా బిల్లులో అర్థం చేసుకున్నారు ప్రజలు, భారతదేశ ప్రజలు అనుకుంటున్నాం. కాబట్టి దీంట్లో ఇబ్బందికరమైన పరిస్థితి లేదు. ఇంకొకటి, ఈ రోజు పెద్దలు చెప్తున్నారు బార్డర్ లో మనకున్న పెద్ద బార్డర్ లో 5 లక్షల మంది సైనికులు ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆనాడు కాంగ్రెస్ చేసిన పరిస్థితులకు ఈ రోజు వరకు మనం సఫర్ అవుతున్నాము. ఐక్యరాజ్య సమితిలో చైనా కాకుండా శాశ్వత సభ్యత్వము రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత భారతదేశానికి ఇస్తామని వస్తే ఆనాడు ఈ కాంగ్రెస్ పార్టీ చైనాకు పంపించి చైనా వాళ్ళతో ఇప్పించి ఈ రోజు మనకు ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం లేకుండా, ఏవైనా వీటో చేయలేకుండా, మనకున్న అధికారాలను ఉపయోగించుకోలేకుండా ఎవరు శాశ్వత సభ్యత్వ దేశాలతో దయాదాక్షిణ్యాల మీద పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దాన్ని కూడా మోడీ గారు ఎంత సాధ్యమైనంత విధంగా కూడా ఐక్యరాజ్య సమితిలో ఎలాంటి ప్రెజర్ చేస్తున్నారు, ఎలాంటి దౌత్య నీతి ప్రదర్శిస్తున్నారో భారతదేశ ప్రజలందరూ గుర్తిస్తున్నారు. ఈ కాంగ్రెస్ నాయకులకు ఎంతసేపు విమర్శించడం తప్ప వారికి ఇంకొకటి కనబడతలేదని నేను అనుకుంటున్నాను. ఎస్ రైట్. శివకుమార్ గారు, మొత్తం మీద దీనికి సంబంధించి రాజకీయ అంశం కాదు, సో కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు కావచ్చు, ఇతరత్ర అన్నీ కావచ్చు, ఈ చట్టానికి సంబంధించి కొంచెం అవగాహన చేసుకొని క్లియర్గా మాట్లాడితే బాగుంటుంది. సో ఇతర దేశాలతో ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు, లేకపోతే ఆ బిల్లులో పొందుపరిచినటువంటి పర్టికులర్గా 3 దేశాలు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆయా దేశాల్లో ఉండేటువంటి సిచ్యువేషన్స్, గతంలో ఆ దేశం నుంచి జరిగినటువంటి దాడులు కావచ్చు, సెక్యూరిటీ వ్యవస్థలు కావచ్చు, గతంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగానే ప్రస్తుతం ఈ బిల్లు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది తప్ప దీంట్లో ఎక్కడ రాజకీయ కోణం కానీ ఇతరత్ర కోణం లేదు. దీన్ని దయచేసి రాజకీయంగా ఆపాదించొద్దు అనేటువంటి మాట భారతీయ జనతా పార్టీ చెప్తాం. భారతీయ జనతా పార్టీ తరఫున మాట్లాడిన కృష్ణారెడ్డి గారు ఇప్పుడు ఏమంటాడంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకిస్తుంది, కాంగ్రెస్ పార్టీకి అవగాహన లేదంటాడు. కాంగ్రెస్ పార్టీకి అవగాహన లేకపోతేనే ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రూల్ చేసిందా? రెండోది, ఇదే నరేంద్ర మోదీ గారిని అమెరికా రానియము అనేది ఒక వేరే రకంగా ఆయన స్లోగన్ చెప్పిండు. నేను ఆయన ఒక పెద్ద మనిషి కాబట్టి నేను ఆ మాట నేను మళ్ళీ చెప్పను. రానియను అన్న వ్యక్తిని కూడా ఈరోజు వచ్చేలాగా చేసిందంటే కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నప్పుడు ఆ చర్యలన్నీ తీసుకోలేదా? ఈరోజు గతంలో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇదే అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఒక అస్తవ్యస్త ఉంటే ఆయన ఆ టీంలో ఏదైతే ఇంటర్నేషనల్ మీటింగ్లో పోయే మీటింగ్లో ఆయన పేరు లేకపోయినా ప్రతిపక్ష నాయకుడిని హోదా కూడా తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో మామూలుగా ఆ టీం మెంబర్లలో వేసి ఆయన అబ్రాడ్ తీసుకుపోయి ఇమీడియట్గా ఆ మీటింగ్లో పెట్టడము ప్లస్ ఆయనకు చికిత్స చేయడం అనేది స్వయాన వాజ్పేయి గారు చెప్పడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీకి అవగాహన లేకుంటే ఇవన్నీ చేస్తున్నదా? పుల్లారావు గారు కొంతమంది పేర్లని ప్రస్తావించడం కూడా జరిగింది. సో అప్పటి కాంగ్రెస్కి ప్రస్తుత కాంగ్రెస్కి బీజేపీ రాకముందు ఉన్నటువంటి కాంగ్రెస్కి ఉన్నటువంటి ఒక చిన్న గ్యాప్లో ఉన్నటువంటి నేతల విధి విధానాల వల్ల, అంటే గత 20 ఏళ్ల క్రితం అనుకుందాం, అప్పటి నుంచి కూడా ఉన్నటువంటి అస్తవ్యస్త విధానాలు, తీసుకున్నటువంటి నిర్ణయాలు దేశం సరే అధోగతి పాలైందా లేకపోతే పురోగతిలో వెళ్ళిపోతుందా, ఈ అంశాలకు సంబంధించి మీరేం చెప్తారు? అయితే ఒకటేమంటే మురళి గారు, నేను పుల్లారావు గారితో ఒక్క విషయంలో ఏకీభవిస్తాను, కాంగ్రెస్ పార్టీ అయినా సరే. ఎందుకంటే ఎవరైతే మేధావులు ఉన్నారో పార్టీకి ఒక 35-40 సంవత్సరాలతో పార్టీ సిద్ధాంతంతో పార్టీతో ఉన్న వాళ్ళని కొద్దిగా పక్కన జరపడం కానీ లేకపోతే ఆ బ్యాక్ డోర్లకి వచ్చిన వాళ్ళు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ అది కొంచెం జరిగింది. దానికి నేను పుల్లారావు గారు అన్న మాటకి నేను ఇంతకుముందే ఏకీభవిద్దాం అనుకున్నాను. అంత లోపల మీరు మళ్ళీ కృష్ణారెడ్డి గారితో మాట్లాడిపించారు కాబట్టి చెప్పలేదు. అది ఇంకోటి ఏమంటే ఈరోజు
రాజీవ్ గాంధీ గారు గతంలోనే పార్టీ ఫిరాయింపుల చట్టం కూడా తీసుకురావడం జరిగింది. ఆ ఫిరాయింపుల చట్టం అంటే మన దగ్గర ఇప్పుడు ఎట్లుందంటే పరిస్థితి, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటే అది ఎక్కువ అమ్ముడుపోతుంది అనేది రకంగా ఈరోజు ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చి ఇలా చెయ్యొద్దు, మంచి పద్ధతి కాదని చెప్తే అదే ఎక్కువ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకోటి ఏమంటే పుల్లారావు గారు ఇంకొక మాట అన్నారు, ఈరోజు తెలంగాణ ఆంధ్రాలో డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ డబ్బు ఎక్కువ ఖర్చు అయ్యేది నిజంగా కూడా వాస్తవము. ఎవరైతే డబ్బు ఉందో వానికే టికెట్ ఇస్తాము, మంచితనం కానీ లేకపోతే సిన్సియారిటీ కానీ లేకపోతే క్లీన్ చిట్ ఉంది కానీ లేకపోతే ఓ మంచి మేధావి అనేది అటువంటిది ఏ పార్టీ కూడా చూడడం లేదు. 2014 నుంచి కేసీఆర్ ఎప్పుడైతే తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ సోనియా గాంధీ గారు ఇచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఎలక్షన్లు పోయినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే మొత్తానికి తెలంగాణ ఆంధ్రలో డబ్బుమయమైపోయింది. అదే కాకుండా భాషాపరంగా కూడా అసలు ఇటువంటి భాష అసలు ఎప్పుడు కూడా మాట్లాడేది కాదు. వీళ్ళు అసెంబ్లీ అంటలేరు, లేకపోతే బయట అంటలేరు, పబ్లిక్ మీటింగ్ అంటారు, ఎక్కడ పోతే అక్కడ దుర్భాషలు మాట్లాడడము, వ్యక్తిగతంగా మాట్లాడడం, అవసరమైతే వాళ్ళ ఎవరైతే ఇంటి వాళ్ళ పేరు మీద తీసుకొని తల్లి పేరు తీసుకొని కూడా తిట్టడం అనేది మొదలైంది ఆంధ్రాలో తెలంగాణలో రెండిట్లో కూడా. ఇది మంచి పద్ధతి కాదు. నిజంగా కూడా ఎవరైతే పార్టీకి అభిమానంగానో లేకపోతే పార్టీకి సిద్ధాంతంగానో ఉన్నోళ్ళని అది డబ్బుమయం కాకుండా ఆ రోజులు రావాలని అటువంటి క్యాండిడేట్లకే రేపు రాబోయే రోజుల టికెట్లు వేయాలని. కానీ ఇప్పుడు ప్రస్తుతం రేపు జరిగే ఎలక్షన్లో కూడా ఏ బీజేపీ సిద్ధాంతం అంటుందో బీజేపీ కూడా గెలుపు గురాలని చూడాలి. గెలుపు గురాలు ఎప్పుడైతారండి, ఒక వ్యక్తి ఏ పార్టీలో ఎక్కడో గెలిచిన తర్వాతనే ఆయన ఒక ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఒక మినిస్టర్గానో అయిన తర్వాతనే ఆయన ఒక గెలుపు గుర్రం అవుతాడు. అప్పటి వరకు జనరల్ లోక్సభ ఎన్నికలకు నిర్వహించేటువంటి సభల్లో అంటే జాతీయ స్థాయిలో కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఆ సభల్లో ఈ బిల్లుకు సంబంధించి విమర్శలా లేకపోతే విధి విధానాలా లేకపోతే మేము అధికారంలోకి వస్తే ఈ బిల్లుకు సంబంధించి మార్పులు చేర్పులు ఉంటాయనేటువంటి నిర్ణయాలు జనరల్గా ఏముంటుంది అంటే మురళి గారు, ఇప్పుడు పుల్లారావు గారు కూడా చెప్పిండ్రు, మన కృష్ణారెడ్డి గారు కూడా చెప్పిండ్రు. కృష్ణారెడ్డి గారు కూడా నిజంగా కూడా పార్టీలో ఉంటూ కూడా ఆయన కూడా ఒప్పుకోవడం జరిగింది. ఏమంటే కొన్ని విధి విధానాల్లో మార్పులు చేర్పులు చేసేది ఉండే అక్కడ మా పార్టీ తరఫున కూడా కొంచెం జరిగింది అనేది ఒప్పుకున్నాడు. మేము కూడా ఇప్పుడు ఆపోజిషన్ పార్టీగా మేమేం ఆలోచిస్తాము, ఎదుటి వాళ్ళు ఏదైతే తప్పులు చేస్తున్నారో దాని మీదనే మేము గురిపెట్టి ఇది కాదు మేము ఇది చేస్తాం అనేది చెప్తాం. నేమైనా సరే ఇతర పార్టీలైనా అదే ఆలోచిస్తాం. ఆ దిశగానే రేపు పోయే ఎలక్షన్ క్యాంపెయిన్లో కానీ ఏ పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేసినా కానీ బీజేపీ చేసింది ఏంటి లేకపోతే బీజేపీ చేయాల్సింది ఏముండే, లేదంటే మేము రేపు నెక్స్ట్ అధికారంలో మేము వచ్చినప్పుడు మేమేం చేస్తాం. ఎస్ పుల్లారావు గారు, ఫైనల్గా ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఎంతో చాలా అనుభవం ఉన్నటువంటి మీకు ఎన్నో బిల్లులు కూడా మీరు చూసినటువంటి పరిస్థితి ఉంది. ఈ బిల్లుకు సంబంధించి ఫైనల్గా దేశ ప్రజలు కావచ్చు లేకపోతే రాజకీయాలు అంటే ఎన్నికలు ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో కావచ్చు, ఓవరాల్గా ఇది ఇంపాక్ట్ చూపిస్తుందా లేకపోతే ప్రజలు ఆ కోణంలో కాదు ఈ కోణంలోనే చూడాలి అనేటువంటి ప్రస్తుత పరిస్థితులు ఏమైనా ఉంటాయంటారా? చాలా అవసరమైన బిల్లు. ఎందుకంటే ఈ దేశం ఓపెన్, ఎవడన్నా వచ్చి కూర్చోవచ్చు, పోవచ్చు, చంపేయచ్చు, వెళ్ళొచ్చు. ఇంకా చంపట్లేదంటే నేను మన సైన్యాల గురించి కాదు, ఇతర దేశాల్లో టెర్రరిజం మీద కోపం వచ్చి పాకిస్తాన్ నొక్కేశారు కాబట్టి ఆగింది. ఇక్కడ అట్టుకునే ఆగింది. ఇక్కడ సిఐడి డిపార్ట్మెంట్ లేకపోతే వాళ్ళ గురించి ఆగలేదు. అంత డేంజరస్ గా సిచ్యువేషన్ వచ్చింది ప్రపంచంలో. టెర్రరిజం మళ్ళీ లేపేస్తాదని సౌదీ అరేబియా అందరూ భయపడి, అలాగే ఇరాన్ కూడా భయపడి, అలాగే ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇప్పుడు తాలిబాన్ కూడా మంచి దారిలోకి రావడం ఆగింది. కానీ మనం ఇది మన దేశంలో ఎవరు వస్తున్నారు అది తెలుసుకోవాలి. అది ఏమాత్రం మనం కొంచెం లైన్ బ్యాక్ చెప్తే మనం ఏదో కమ్యూనల్ ఈడు ఈడాడు అంటారు కాబట్టి అందరూ భయపడుతున్నాం. కానీ ఇది మంచిది, కానీ ఈ విధానం ఇప్పుడు కూడా మర్చిపోవచ్చు. ఇప్పుడు కూడా మర్చిపోవచ్చు. ఆ సెంటెన్స్ ఒకటి కొట్టేస్తే ఎవడు అడిగేవాడు లేదు. ఆ బిల్లు అలాగే అందువల్ల మంచిది బిల్లు. కానీ నేను విచారించేది ఏంటంటే అల్లరి ఇంకా జరుగుతుంది, తట్టుకోవటం అనవసరం ఖర్చు. ఇది కొద్దిగా మోడిఫై చేసుంటే బాగుంటుంది. అవసరమైన బిల్లు, అవసరమైన మన దేశంలో ఏం మెసేజ్ వెళ్తాదంటే అందరికీ జాగ్రత్త పడ్డారు, వీళ్ళకి కొంచెం చూసుకుంటున్నారు, ఆ మెసేజ్ వెళ్తారు పక్క దేశాలు, జాగ్రత్త పడ్డారు, ఓపెన్ బోర్డర్స్ రైవ్, ఆ మెసేజ్ వెళ్తుంది కాబట్టి మంచిది అని అనుకుంటున్నాను. పుల్లారావు గారు, మీతో ఒక తెలంగాణ ఇష్యూలో ఒక షేర్ చేద్దాం అనుకొని మళ్ళీ మాట్లాడతాం. ఒకటేమంటే మనం ఇప్పుడు ప్రస్తుతానికి సిఏఏ గురించి మాట్లాడుతున్నాం. మన భారతదేశంలో ఇతర దేశాల నుంచి చొరబడుతున్నాను. ప్రస్తుతం మన తెలంగాణలో కూడా అట్లనే అయిపోయింది సార్. జనరల్గా మీరు ఆలోచిస్తే
తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళు కానీ లేకపోతే పక్క రాష్ట్రం తెలుగు రాష్ట్రాలలో ఉన్న వాళ్ళు కానీ లేకుండా ఈరోజు బయటి రాష్ట్రాల్లో వచ్చి డామినేషన్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మన దగ్గర కూడా నియంత్రణ ఏమీ లేదు. మొత్తానికి ఇక మళ్ళీ పాకిస్తాన్, బంగ్లాదేశ్ అక్కడంటే బార్డర్స్ ఉన్నాయి, కానీ మన దగ్గర బార్డర్స్ ఉన్నా కానీ ఈ పరిస్థితి ఇట్లుంది. ఎవరు ఉన్నారు, ఎవరు వచ్చిండ్రు, ఎక్కడికైనా వచ్చిండ్రు, అసలు ఏమేమి జరుగుతున్నాయి ఈడ, డ్రగ్స్ మాఫియా అని లేకపోతే కిడ్నాపింగ్ అని రకరకాలుగా జరిగిపోయింది 9.5 సంవత్సరాలలో. ఎస్, కరెక్ట్. రైట్. ఇది కరెక్ట్. పోలీసింగ్ చాలా వాచ్ చేయాలి. ఎవరు వస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. సెక్యూరిటీ అనేది భారతదేశంలో పోతే భారతదేశంలో ఉన్నదేం లేదు. ఆ పాకిస్తాన్ లాగా గన్ కల్చర్తో వస్తాం కాబట్టి ఇంకా పోలీసింగ్ ఉండాలి, ఇంకా వాచ్ చేయాలి. Right. కొన్ని స్వతంత్రాలు ప్రజల నుంచి తీసుకోవాలి, లేకపోతే సమాజం మాత్రం దెబ్బతింటారు. రైట్. థ్యాంక్ యూ పుల్లారావు గారు, శివకుమార్ గారు, కృష్ణారెడ్డి గారు మిడ్ డే డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇక ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.